ప్రియ సార్వత్రిక సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రికి మన పట్ల ఉన్న కృప కరుణా వాత్సల్యతకై ఎంతైనా స్తుతింపబద్దులం. ఈ రోజు దినవాక్యంలోని శ్రేష్టమైన జీవోప మాటలు గమనిద్దాం. ఆయన యందు వారు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఈ వాక్య భాగం 1 కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. మీరు చూశారో లేదో కానీ కొందరు వ్యక్తులుంటారు, వారి జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప తుఫాను మూలంగా వారు ప్రార్థనా వీరులుగా మార్చబడ్డారు. కొంతకాలానికి ఆ విపత్తునైతే, దుఃఖాన్నైతే, శ్రమనైతే మర్చిపోతారు గాని దేవునితో ఏర్పడిన ఆ తీయని బంధం, స్నేహం మాత్రం కొనసాగుతూనే వాళ్ళ హృదయాలను సంతోషపరుస్తూ ఉంటుంది. చెట్లు చిగురించే కాలం బాగా ముందుకు వెళ్లిపోయిన తర్వాత ఓసారి గొప్ప తుఫాను వచ్చింది. అంతా చీకటి కమ్మింది. మబ్బులు నిలువునా చీలుస్తూ ఘోష పెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించట్లేదు. గాలులు వీస్తూ ఉన్నాయి, వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆకాశపు తలుపులు బార్లా తెరిసినట్టు ప్రళయం చెలరేగుతూ ఉంది. అంతా సర్వనాశనం అయిపోయింది. ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరు బయట ఉన్నదేది ఆ తుఫాను దాటికి తట్టుకోలేకపోయింది. మహావృక్షాలే నిలువున చీరుకుపోయాయి. కాని త్వరలోనే మెరుపులన్నీ తగ్గాయి. ఉరుములు అలసిపోయినట్టు చల్లబడ్డాయి. వాన వెలిసింది. పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది. మబ్బులు విడిపోయాయి. నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనుస్సును తువ్వాలుగా వేసి వెళ్లిపోయింది. ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరికపూలు తలెత్తుకొని చిరునవ్వులు చిందించాయి. ఆ వసంతమంతా గడ్డిని పచ్చగా ఒత్తుగా పెరిగేలా చేసింది. సెలయేర్లు నిండుగా ప్రవహించాయి. చెట్ల నీడ నేలకి చల్లని గొడుగు పట్టింది. ఇదంతా తుఫాను వచ్చి వెళ్లినందువల్లనే. ప్రకృతి అంతా ఆ తుఫానుని, వర్షాన్ని, ఇంద్రధనుసుని ఎప్పుడో మర్చిపోయింది. ఇలానే వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆ ప్రయాణం మాత్రం క్షేమకరంగా ఉంటుంది. ఇండియాలో ఓసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి. ఇలానే మన జీవితాల్లో, మన బ్రతుకులో వచ్చే కొన్ని తుఫాన్లు కూడా క్రీస్తుతో బంధాన్ని, బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకి సహాయపడలేదా? ఓ చిన్న పుష్పమా, వర్షం వస్తుందా? వాన నీకు మంచిదే. ఎండ ఎక్కువైతే వాడిపోతావు. మేఘాలు గర్జించినా వాటి వెనక మెరుస్తుంది అందాల నీలి ఆకాశం. ఓ లేత హృదయమా, అలసిపోయావా? బాధ నీకు క్షేమమే. బాధలోనే సుగుణాలు అలవడుతాయి. వర్షాలకి పూలు పూసినట్లుగా దేవుని కాంతి త్వరలోనే నీ పైన ఉదయిస్తుంది, మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక. దేవుడు ఈ దినవాక్యమును మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.